ఇటీవలే మనందరం చూసిన ఒక దురదృష్టకర ఘటన జరిగింది. ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండగానే అమాంతం ఆ స్టేజ్ మీదే కుప్పకూలిపోయింది. హార్ట్ అటాక్. షాకింగ్ కదా. మనం ఇప్పుడు యువతుల్లోనూ ఈ రకమైన సమస్యలను ఎందుకు చూస్తున్నాం? కారణాలేమిటి? వీటిని ఎలా నివారించాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడడానికి సహాయపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక విషయానికి వస్తే అసలు హార్ట్ అటాక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అనేది గుండె యొక్క మజిల్స్కి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు వస్తుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా లేని పరిస్థితుల్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఈ హార్ట్ అటాక్ ఒక్కసారిగా వచ్చినా చాలా చోట్ల దీని లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. సో హార్ట్ అటాక్ రావడానికి ముందుగా ఎలాంటి లక్షణాలు వస్తాయో చూద్దాం. హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి ఎక్కువగా అనిపించడం, మన భుజాలు, చేతులు, కడుపు, మడమ వంటి ప్రాంతాలకు నొప్పి విస్తరిస్తుంది. కొంత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ చెమటలు కూడా పడతాయి. ఇలా హార్ట్ అటాక్ రావడానికి ఏవేవి కారణాలు కావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన యువతని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య స్ట్రెస్. అందరికీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే స్ట్రెస్తో ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన రక్తనాళాలు సంకోచించుకుపోతాయి. ఇరుకుగా అయిన రక్తనాళాల నుండి బ్లడ్ను పంపించాలంటే మన గుండె ఎక్కువ ప్రెజర్తో బ్లడ్ని పంపించాల్సి వస్తుంది. దీనివల్ల మనకి బీపీ పెరుగుతుంది. కొన్ని సమయాల్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు బ్లడ్ వెజల్స్లోకి రక్తం వెళ్ళదు. ఆ రక్తనాళాలు గుండె యొక్క కరోనరీ ఆర్టరీస్లో అయితే గుండె కండరానికి అందాల్సిన రక్తం అందక హార్ట్ అటాక్ వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం ఉంటే దానివల్ల కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఎలా అంటే మనం తీసుకునే ఎక్కువ కొవ్వు పదార్థాల వలన మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. ఆ చెడ్డ కొలెస్ట్రాల్ వెళ్ళి గుండె యొక్క కరోనరీ ఆర్టరీస్లో పేరుకుంటే గుండె కండరానికి రక్త ప్రసరణ సమయంలో వచ్చిన ఆ రక్తం అందని పార్ట్ వరకు పనిచేయడం ఆగుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో శారీరక శ్రమ లేకపోవడం, మనం చేసే పని కన్నా ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వలన కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణం అవుతుంది. ధూమపానం, మద్యపానం వలన కూడా హార్ట్ అటాక్స్ రావచ్చని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. మీకు కనుక షుగర్ వ్యాధి ఉండి మీలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఇప్పుడు మనం హార్ట్ అటాక్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వాలి. అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం తగ్గించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మీరు మీ బీపీని, షుగర్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకోవాలి. హార్ట్ హెల్త్ కోసం సరైన డైట్ ప్లాన్ మీకోసం. మీరు ఉదయాన్నే లేచి 1 లీటర్ గోరువెచ్చని నీరు త్రాగండి, లేదా 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంత తేనె కలిపిన నీటిని తాగండి. రాత్రి నానబెట్టిన కొన్ని బాదం పప్పు, అలాగే వాల్నట్స్ను తినండి. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఓట్స్ మీల్ కానీ, మిల్లెట్ దోశ కానీ, లేక స్ప్రౌట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ తింటే ఉదయాన్నే మంచి ఆహారం తిన్నట్లు అవుతుంది. మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే బ్రౌన్ రైస్, మిల్లెట్ రైస్తో కొంత అన్నం పెట్టుకొని ఎక్కువ కూరలతో భోజనాన్ని ముగించాలి. కూరల్లో ఉప్పు, నూనె ఎంత తగ్గించి వేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. సాయంత్రం 4 గంటలకు జ్యూస్ లేదా 1 కొబ్బరి బోండం తాగండి. రాత్రి భోజనం 7 గంటల్లోపు 2 లేక 3 పుల్కాలు పెట్టుకొని ఎక్కువ కూరతో తినండి. కూరలు ఎక్కువగా తినడం వలన మనకి ఫైబర్ ఎక్కువ లోపలికి వెళ్తుంది. దీనివల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యం మీకు ఖరీదైనది. రోజువారీ జీవన శైలిలో సరైన మార్పులు చేసుకొని హార్ట్ అటాక్కు దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.